న్యూస్ ఛానల్. పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఎవరి వినూత్న ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ గారు మనతో ఉన్నారు. ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు అని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లేదని, ఇక రాదని, బీఆర్ఎస్ని పొందపెట్టామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? కాంగ్రెస్కు సంబంధించినటువంటి మొత్తం విధానం తప్పు. వాళ్ళ విధానాల మూలాలనే ఇలా స్వాతంత్ర పరిచయం నాటి ఇప్పటి వరకు ఒక వర్గాన్ని వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి దిశగా కానీ, ఒక వర్గానికి న్యాయం చేసినటువంటి సందర్భాలు కానీ ఇక్కడ ముస్లింలను ఓటుగా వాడుకుంటారు, క్రిస్టియన్లను ఓటుగా వాడుకుంటారు, దళితులను ఓటుగా వాడుకుంటారు, బీసీ వర్గాలను ఓటుగా వాడుకుంటారు తప్ప ఈ వర్గాలకు ఎన్నడూ కూడా న్యాయం చేసినటువంటి పాపన ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడ ఇల్లు లేక, ఉద్యోగాలు లేక ఈ భారతదేశంలో అంగలార్చులను ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి దాపరించడానికి గల కారణమే ఈ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టమని ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో మాట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డం పడ్డారు. కేసీఆర్ గారు మొండి ధైర్యం ఉంది, ప్రజలందరూ కూడా చైతన్యం చేసి ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేటువంటి దిశగా కార్యాచరణలో ప్రజలందరూ కూడా వారికి బుద్ధి వచ్చేటువంటి విధంగా చేసేది. తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు మోసపూరితమైనటువంటి హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసి దగా చేసి ఈ యొక్క పేరుసారి జరిగినటువంటి 420 హామీల తెలియజేసినటువంటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదో భూస్థాపితం చేసుకోవాలంటే ప్రజలు ఎవరు కూడా వాళ్ళనే భూస్థాపితం చేయడానికి సిద్ధంగా లేదు. రేపు పార్లమెంట్ ఎన్నికలలో సరి అయినటువంటి బుద్ధి చెప్పేటువంటి విధంగా ఎన్నికల సమయంలో మాకు 2000 నుంచి 4000 ఇస్తున్నారు, ఇప్పటి వరకు పోలేదు. అదేవిధంగా రైతు బంధు పథకం 10,000 నుంచి 15,000 చేస్తున్నారు, చేయలేదు. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఇయ్యలేదని మహిళలు. గ్యాస్ కనెక్షన్ 500కి ఇస్తామన్నారు, ఇయ్యలేదని. అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామన్నారు, ఇవ్వడం లేదని. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, ఇవ్వలేదని. పిల్లలకు 500 బోనస్ ఇస్తామన్నారు, ఇవ్వడం లేదని. సరిగ్గా నీళ్లు కూడా ఇవ్వడం లేదని. ఇలా ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాలు చూస్తున్నారు. వీళ్ళు ఇలా గ్రామాలలోకి వెళ్ళే పరిస్థితి లేదు, ప్రజలలోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ రోజు ప్రజలు ఎలా చాలా దారుణమైనటువంటి విధంగా మమ్మల్ని మోసం చేసేరు, అబద్ధాలు ఆడేరు. ఇలా ఆ మోసాన్ని, ఆ అబద్ధాలను తిప్పికొట్టేటువంటి విధంగా రేపు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మా కోసం నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మా కోసం కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మా కోసం కొట్లాడే నాయకుడు కేసీఆర్ గారిని అన్నీ నిలబెట్టుకుంటాం. కేసీఆర్ గారికి ఓటెత్తాం. పార్లమెంట్ ఎన్నికలలో ఈ కాంగ్రెస్ పార్టీని నిలదీసే నాయకత్వాన్ని ఎప్పుడు ఈశ్వర్లు చూపించుకుంటారు. సీనియర్ నాయకులు గౌరవనీయులైన కొప్పులీశ్వర్ గారు ఇక్కడే గోదావరి కనిలో సింగరేణి కార్మికుడిగా పనిచేశారు కదా, మరి ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు? ఇదే పురిటిగడ్డ పైన మళ్ళీ ఎలక్షన్లో పాల్గొనబోతున్నారు. మరి ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు, ఎలా స్పందిస్తున్నారు? చాలా గొప్ప స్పందన ఉండదమ్మా. ఎందుకంటే ఈ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, బీజేపీ అభ్యర్థి మన గోమాసి వాళ్లకు ఈ ఊరు తెలియదు, ఈ పల్లె తెలియదు. నరనరాన ఈ ప్రాంతం మీద ప్రేమ ఇమిడి ఉన్నటువంటి నాయకుడు కొప్పులేశ్వర్ గారు. ఇక్కడ ప్రతి ప్రాంతంలోని అవినాభావ సంబంధం ఉన్నటువంటి నాయకుడు కొప్పులేశ్వర్ గారు. సంక్షేమ శాఖ మంత్రిగా కూడా అనేక మంది పేద ప్రజలకు సహాయం చేసినటువంటి కొప్పులేశ్వర్ గారు. అందుకోసమే సింగరేణి కార్మికుడిగా 26 ఏళ్ళు ఇక్కడ సేవ చేసినటువంటి నాయకుడు, 26 ఏళ్ళు చాలా గొప్పగా సేవ అందించినటువంటి మహానాయకుడు. కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా మన కార్మిక నాయకులు గుర్తించుకున్నారు. ఎందుకంటే ఇదంతా కార్మిక క్షేత్రం, ఉద్యమాలకు దొరికినట్ట. ఇక్కడ ఎన్నో విప్లవ ఉద్యమాలలో పాల్గొన్నటువంటి గొప్ప నాయకులు కొప్పులీశ్వరన్న. కాబట్టి కొప్పులీశ్వరన్న గుర్తించుకోవాలని ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి సందర్భం మేము ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజల బుద్ధి చెప్పడం అనేది కూడా ఆలోచనతో చదువున్నారు. కాబట్టి ఈశ్వరన్న స్థానికుడిగా ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగినటువంటి వాళ్ళందరూ చాలా గొప్ప ఆదరణ మాకు ప్రత్యక్షంగా ప్రజల నుంచి చూపిస్తాము. కేసీఆర్ గారు వచ్చాక ఊపందుకుంది అని అంటున్నారు, అది నిజమే? 100% లేదు. ఎందుకు అని అంటే ఈ ఉద్యమాలకు పురిటిగడ్డ ఈ ప్రాంతం. మా ఉద్యమ నాయకుడు వచ్చిండని ఇక్కడ వేలాది లక్షలాది మందిగా తరలి వచ్చి ఇలా కేసీఆర్ గారి ప్రసంగాన్ని విన్న తర్వాత ప్రతి నరనరాన ఇలా
ఈ ఉద్యమ ప్రస్థానానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రతి నరనరాన ఇలా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని ఇలా అందరూ కూడా స్ట్రాంగ్గా ఇలా నిలదీస్తున్నటువంటి పరిస్థితి. మీటింగ్ తర్వాత ప్రజలలో కూడా చాలా గొప్ప స్పందన మొదలైంది. ఎవరు ఏ గడపకు పోయినా కూడా మేము ఇంటికి ప్రచారం జరుగుతున్న సందర్భంలో కూడా ఏ గడప అయినా ఏ ఇల్లు అయినా కూడా ఇలా మేము కేసీఆర్ గారికి మద్దతు చెప్తాం. ఒక్కరీశ్వరం